ఏమి ఏమి ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. చూడండి అక్కడ ఏముందో. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళా నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. గది ముచ్చట ఇంత పల్లి నూనెతో చేసిన పంచాయతీ కాకపోతే ఇదంతా. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. ప్రపంచంలో ఎక్కడా లేని మాలోకంగా అందరూ నాకే తగులుతారు. పిలిచావన్నా? మాలోకం అనగానే కరెక్ట్ గా కనెక్ట్ అవుతారా? బాలయ్య సీమసింహం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సీమలో ఆడోలని అడ్డం పెట్టుకుని బ్రతికే వాడిని ముండమోపి అంటారు అని. సరిగ్గా ఇప్పుడు జగన్ చేస్తున్న రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయి. అసలు ఏంద్రా వీడియో? అట్లా ఇట్లా ఇచ్చిరా మీరు అసలు? నా జిందగీ మొత్తం బర్బాద్ అయిపోయిందిరా దానివల్ల. రాజకీయాల్లో ప్రత్యర్థులను పద్ధతిగా ఎదుర్కోలేక వారి వ్యక్తిగత జీవితాలను, ఇంట్లోని ఆడవాళ్లను రోడ్డు మీదకు లాగడం అత్యంత నీచమైన పని. అయినా నీకు అందరూ చెప్తూనే ఉన్నారు రఘువనే తగ్గించుకోమని చెప్పి. ఏం చేద్దాం? అవే చేద్దాం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. గత 30 ఏళ్లుగా ఆయన కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉంటున్న ఒక మహిళను ఈ రాజకీయ గొడవల్లోకి లాగడం జగన్ దిగజారుడుతనానికి నిదర్శనం. ఎక్కడే జరిగినా నన్నెట్టున్నారే మీరు. నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న బిఆర్ నాయుడు గత 5 ఏళ్లుగా తిరుమలలో జరిగిన తప్పులను, అవినీతిని ఒక్కొక్కటిగా బయటపెడుతుంటే జగన్ టీములో భయం మొదలైంది. ఇప్పుడు ఏం చేయాలంటే టెన్షన్ పడక మామ, ప్లీజ్ కూల్గా ఆలోచిద్దాం రా. ముఖ్యంగా లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం, పరకామణి చోరీ, శ్రీవాణి టిక్కెట్ల కుంభకోణం వంటివి బయటపడుతుండడంతో జగన్ పరువు పోయింది. అందరి ముందు పరువు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటూ. పరువు నోడేస్తే పరువు నష్టం దావా, పరువే లేనోడు పరువు నష్టం దావేస్తే కోర్టులకు తెలియదా ఈయన పరువెంత, ఈయన బరువెంత అని. అందుకే ప్రజల దృష్టిని మళ్లించడానికి, నాయుడిని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి వ్యక్తిత్వ హననం అనే పాత పద్ధతిని వాడుతున్నారు. గది ముచ్చట. సుమారు 25 నుంచి 30 ఏళ్ల క్రితం 2 కుటుంబాలు కలిసి షిరిడీ వెళ్లినప్పుడు తీసుకున్న మామూలు ఫోటోలను పట్టుకొచ్చి వాటికి అశ్లీలమైన రంగు పూసి సోషల్ మీడియాలో వదిలారు. ఓసారి పేసి మైని ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి నీచమైన పనులు మన దేశంలో చేస్తే చట్టానికి దొరికిపోతామనే భయంతో జగన్ తన టీంతో విదేశాల నుంచి ఈ కుట్రలు రచిస్తున్నాడు. మన దేశంలో ఐటీ చట్టాలు కఠినంగా ఉండడంతో వేరే దేశాల్లో ఉండి ఇలాంటి ఏఐ వీడియోలు, డీప్ ఫేక్ మార్పింగ్ ఫోటోలు చేయించి ఇక్కడ ప్రజల్లోకి వదులుతున్నాడు. కళాకారుడు కళ్ళెర్ర చేస్తే ఎలా ఉంటుందో నీకు పూర్తిగా తెలియదు, చూపిస్తా. రాజకీయ లబ్ధి కోసం సాంకేతికతను ఇంత దారుణంగా వాడుకుంటూ దశాబ్దాల క్రితం దేవుడి దర్శనానికి వెళ్లిన పవిత్రమైన ఫోటోలను అశ్లీలంగా మార్చడం అక్షరాల నేరం. భయం వేసి వేసి ఏడు మానేసింది. ఇది జగన్ ముండమోపి రాజకీయాలకు పరాకాష్ట. గతంలో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పడటం, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అసెంబ్లీలో అవమానించడం చూశాం. ఇలాంటి పనులు చేసి జగన్ అండ్ కో సునకానందం పొందుతున్నారు. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. సొంత చెల్లెలని తిట్టించి సొంత బాబాయి కూతురిని కూడా వదలకుండా ఏడిపిస్తున్న జగన్ దగ్గర కనీసం విలువలు ఉంటాయని ఆశించడం మన తప్పు. రాజకీయాల కోసం కుటుంబ సభ్యులను, మహిళలను బలిపశువులను చేసే ఇలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలో పుట్టడం మనం చేసుకున్న కర్మ. ఇలాంటి అరాచక పనులకు, నీచ రాజకీయాలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి. మా తోకలు జనమే కట్ చేశారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన